ఈ దేవుళ్ళు మరియు దయ్యాలు అనేటివి ఉన్నాయా? స్పిరిట్ లేదా సోల్ అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత మన కాన్షియస్నెస్కి ఏమవుతుంది? మన సోల్కి ఈ బాడీ అనేది ఒక వెహికల్ లాగా పనిచేస్తుందా? దానివల్లే మన యాన్సెస్టర్స్ అనేవాళ్ళు పరకాయ ప్రవేశం అచీవ్ చేయగలిగేవారా? ఏలియన్స్లోని అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్కి మనం కొలిచే దేవుళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అవుటర్ స్పేస్ నాలెడ్జ్ లేకుండా సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పడం, పున్నమి లేదా అమావాస్య రోజుల్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం, సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం వంటి ఎగ్జాక్ట్ డేట్స్ని ఎస్టిమేట్ చేయడం, వేరే ప్రపంచాలు ఉన్నాయని, ఈ బ్రహ్మాండం చాలా పెద్దదని, టైం ట్రావెల్ మరియు టెలిపోర్టేషన్ ఇలాంటి టెక్ కాన్సెప్ట్స్ అన్నీ ఎన్నో వేల సంవత్సరాల ముందే మన యాన్సెస్టర్స్కి ఎలా తెలిసాయంటారు? మన హ్యూమన్ మైండ్ దేనైనా ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, లేకపోతే దేనైనా వినడం కానీ, చూడటం కానీ చేసినప్పుడే దానికి నియరెస్ట్ విజువలైజేషన్స్ని లేదా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోగలదు. ఏలియన్స్ నుంచి వీటికి ఉన్న సంబంధాలు ఏంటి? ఏలియన్స్ అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక పెద్ద తల, పెద్ద కళ్ళు ఉండి అవి ఒక స్పేస్ వెహికల్ నుంచి డోర్ ఓపెన్ చేసుకొని కిందకి నడుచుకుంటూ వస్తాయా? ఇదంతా హ్యూమన్స్ యాక్టివిటీ. డోర్ ఓపెన్ చేయడం, నడుచుకుంటూ రావడం, ఇలాంటివంతా హ్యూమన్స్ యాక్టివిటీ. మరి ఏలియన్స్కి దేవుళ్ళకి మధ్య ఉన్న కనెక్షన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. That we will go land somewhere, then the door opens, we come out. How do you know that's how they also do it? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బీ వరల్డ్. మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మనిషికి విపరీతమైన ఆకలి వేసినప్పుడే వానిలో ఉన్న ఒక మృగాన్ని చూడొచ్చు అని చెప్పి. ఆకలి తీర్చుకోవడానికి మనుషులు చాలా దారులే కనుక్కున్నారు. కోతుల నుంచి మనిషి ఆవిర్భవించినప్పటి నుంచి పండించడం, స్టోర్ చేసుకోవడం, డిఫరెంట్ కమ్యూనిటీస్గా డివైడ్ అయ్యి డిఫరెంట్ యాంగిల్స్లో గ్రో అవ్వడం, లేదా ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకోవడం, డబ్బుతో వస్తు మార్పిడి లేదా ఫుడ్ను కొనుక్కునే ఫెసిలిటీస్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ దేనికోసం? ఈ శరీరం యొక్క ఆకలిని తీర్చేదానికి, అలానే ఈ శరీరం హెల్దీగా ఉంచుకోవడానికి. ఇంకో లెవెల్ స్ట్రాంగ్గా అనలైజ్ చేస్తే, ఈ శరీరానికి కావాల్సిన అవసరాలన్నింటినీ స్కిప్ చేసుకోగలిగితే, అంటే ఫుడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, వర్కౌట్స్, ఈ బాడీ మూమెంట్స్, ఇలా డిఫరెంట్ ఫెసిలిటీస్ని ఇవన్నీ లేకుండా ఈ బాడీని స్కిప్ చేసుకోగలిగితే, అంటే ఇప్పుడున్న టెక్ వరల్డ్లో మాట్లాడే కాన్సెప్ట్ ఏమంటే, మన కాన్షియస్నెస్ని డిజిటైజ్ చేసి, అంటే ఈ డిజిటల్ క్లౌడ్ కంప్యూటింగ్ డివైజెస్ ఉన్నాయి కదా, వాటిల్లోకి అప్లోడ్ చేసి మన సెన్సెస్ని అక్కడికి ట్రావెల్ అయ్యే విధంగా ఒక లైట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఒక థియరీ ఉంది. దీన్నే మనం హ్యూమన్ క్రియేటెడ్ సోల్ ఆర్ డిజిటల్ సోల్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇలా కాకుండా మన యాన్సెస్టర్స్ చెప్పినట్లు మనం చనిపోయిన తర్వాత కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సోల్ క్రియేట్ అవుతుంది. ఎవరైనా అనుకోవచ్చు, ఈ పంచాయతీలన్నింటికీ కన్నా డైరెక్ట్గా చనిపోవచ్చు కదా, ఆటోమేటిక్గా సోల్ క్రియేట్ అవుతుంది, మనం డైరెక్ట్ గాల్లో కలిసిపోతామని చెప్పి. సో దీనికి లాస్ట్లో ఆన్సర్ మాట్లాడుకున్నాం. సో ఈ డిజిటైజ్డ్ ఫార్మ్ ఆఫ్ సోల్ అనే కాన్సెప్ట్స్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతానికి మనిషి ఆలోచించగలుగుతున్న ఆలోచనలు మాత్రమే. మన భూమి మీద జీవం ఏర్పడి ఇప్పటికీ 3.7 బిలియన్ సంవత్సరాలైంది. దీనికన్నా ఎన్నో వేల కోట్ల సంవత్సరాల ముందే వేరే గెలాక్సీలు, గ్రహాలు ఇలా చాలానే ఉన్నాయి. సో వాటిలో ఉన్న జీవం ఎంత అడ్వాన్స్డ్ ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. ఇప్పుడు మనిషి ఆలోచిస్తున్న ఈ లెవెల్స్ అనేటివి, అంటే సోల్ని క్రియేట్ చేయడం, ఇలాంటి లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందే వచ్చింటుంది. ఆ డైరెక్షన్లో కూడా వాళ్ళు దానికి తగ్గ డెవలప్మెంట్స్ అనేటివి బిల్డ్ చేసుకుంటారు. మనం ఇప్పుడు చూసుకుంటే కన్నా ఎలక్ట్రిసిటీ అండ్ డిజిటల్ వరల్డ్తో ప్లే చేస్తాము. వేరే సివిలైజేషన్ అనేది సేమ్ ఎనర్జీ లేకపోతే సేమ్ డిజిటల్ వరల్డ్తో ప్లే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకో ప్యాటర్న్ ఆఫ్ టెక్నాలజీని బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లెవెల్స్ ఆఫ్ ఏలియన్స్ని మాట్లాడుకుంటే అది మరీ ఇంకో పెద్ద టాపిక్ అవుతుంది. దాని గురించి మళ్ళీ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఏలియన్స్ని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఏలియన్ స్కీమాటిక్స్ని బేసిక్ అర్థం చేసుకోవాలనుకుంటే దాంట్లో 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పి అనుకుందాం. అడ్వాన్స్డ్ ఏలియన్స్ కాన్షియస్నెస్ని ఒక సోల్ ఫామ్లో లేకపోతే ఒక లైట్ ఎనర్జీలో బిల్డ్ చేసుకుంటే వాటికి ఒక ఫిజికల్ బాడీ అనేది ఉండదు. సో మనం ఇంతకుముందు చెప్పినట్లు ఫుడ్, హెల్త్, వర్కౌట్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని అవి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ కేటగిరీ వాటికి బాడీ ఉంటుంది, కానీ హ్యూమన్స్ కన్నా ఎంతో అడ్వాన్స్ లెవెల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ కేటగిరీ అవి హ్యూమన్స్ తర్వాత జీవం ఏర్పడిన కేటగిరీస్ ఉంటాయి. అవి జస్ట్ మన యానిమల్స్కి ఉన్న ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎంత ఉంటాయో అంత లెవెల్స్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ లెవెల్స్ మాట్లాడుతాం. ఇప్పుడు మనుషులు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎలా చేస్తున్నారో అలానే మన యాన్సెస్టర్స్ ఉన్న కాలంలో ఏలియన్స్ కూడా భూమిని విజిట్ చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ కాలంలో ఉన్న హ్యూమన్స్కి ఎగిరే వెహికల్స్, మైండ్తో కంట్రోల్ చేయగలిగే వెపన్స్,
లేకపోతే మైండ్తో మాట్లాడుకోగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్, సోల్ ఫామ్లో ఉన్న ఏలియన్స్, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ అన్ని చూసి చాలా మ్యాజికల్గా అనిపించి ఉండొచ్చు. వీటిల్లో మంచి వాటిని దేవుళ్ళుగా, చెడ్డ వాటిని రాక్షసులుగా అనుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుళ్ళు మరియు రాక్షసులు హ్యూమన్స్తో సహజీవనం చేసినప్పుడు వాటి రిలేటెడ్ థియరమ్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే స్కిల్స్ని కానీ మన వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్స్లో వాళ్ళకి చెప్పిన అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోఇన్సిడెన్సెస్ లేకపోతే కనెక్షన్స్ని మనం విజువలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని మన యాన్సెస్టర్స్ ఆ కాలానికి తగ్గ లిపిలో కానీ, సింబల్స్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. వాటిని ఎక్కడో ఒకదాన భద్రపరిచే ఉంటారు. మనకి ఇప్పుడు అవి దొరికినా వాటిని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళు మనకి ఏం కన్వే చేయాలనుకుంటున్నది. కొన్ని గుహల్లో కానీ లేదా తవ్వకాల్లో కానీ ఈ థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని సింబల్స్ లేదా శిలలు దొరికాయి మనకి. వాటిని మళ్ళీ హ్యూమన్స్ వాళ్ళ విజువలైజేషన్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్స్, థియరీస్ బిల్డ్ చేసుకుంటారు. అంటే హ్యూమన్ ఫామ్లో ఉన్న 2 కాళ్ళు, 2 చేతులు, తల, లేకపోతే ఆ ఏలియన్ నడుచుకుంటూ వస్తుంది, ఇలాంటి ప్యాటర్న్స్లో వాటిని విజువలైజ్ చేసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అన్నీ చూసుకుంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ భూమి మీదకి వచ్చారు. వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు మనుషులతో ఉన్నప్పుడు మనుషులు నేర్చుకోగలిగే ట్రిక్స్ నేర్పించారు. మంచి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, చెడ్డవాళ్ళు రాక్షసులు అయ్యారు. ఇక్కడ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వాళ్ళ యాన్సెస్ట్రల్ థియరీస్ కూడా మన వాళ్ళకి చెప్పినట్లున్నారు. దానివల్లే వాళ్ళు అప్పటి వరకు కనుక్కున్న డిఫరెంట్ వరల్డ్స్ని, అవుటర్ స్పేస్ టెక్నాలజీని, ప్యారలల్ వరల్డ్స్ని, చనిపోయిన తర్వాత మన సోల్ ఎక్కడికి వెళ్తుందని, అంటే స్వర్గము, నరకము, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డైరెక్షన్స్లో మన వాళ్ళకి నాలెడ్జ్ని షేర్ చేశారని చెప్పి అనుకోవచ్చు. అవుటర్ స్పేస్ నాలెడ్జ్ లేకుండా సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతాయని, పున్నమి, అమావాస్య లాంటి రోజుల్ని ప్రిడిక్ట్ చేయడం కానీ, ఈ బ్రహ్మాండం చాలా పెద్దదని, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి రోజులని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కానీ, టెలిపోర్టేషన్, టైం ట్రావెల్ వంటి లేటెస్ట్ టెక్ కాన్సెప్ట్స్ని కొన్ని వేల సంవత్సరాల ముందే మన వాళ్ళకి అందరికీ ఎలా తెలిసాయి. ఇవన్నీ కూడా వీళ్ళ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల తెలిసాయని చెప్పి చాలామంది అనుకుంటారు. అలానే అడ్వాన్స్డ్ టెక్నిక్ అయిన పరకాయ ప్రవేశం, అంటే ఒక బాడీలోని సోల్ని ఇంకో బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఆ బాడీని కంట్రోల్ చేసే విధంగా ఈ కాన్షియస్నెస్కి కంట్రోల్స్ని నేర్పించడం. సో మనం పాత సినిమాల్లో గమనించే ఉంటాం, చనిపోయిన ఏదైనా ఒక బాడీలోకి బ్రతికున్న బాడీ నుంచి సోల్ వెళ్ళి దాన్ని, ఆ మెషిన్ని, అంటే ఆ బాడీని ఆపరేట్ చేసే విధంగా టెక్నిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళే మనకు నేర్పించారని చెప్పి పురాణాల ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసుకున్నాం కదా, ఈ సోల్ ఎక్స్ట్రాక్షన్ కోసం అని చెప్పి డైరెక్ట్ చనిపోతే సోల్ బయటకు వచ్చేస్తుంది, గాల్లో కలిసిపోతుంది అని చెప్పి. మరి ఈ సోల్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పోతుందో ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. అది అవుటర్ స్పేస్లోని ఇంకో గెలాక్సీలోకి ట్రావెల్ అయ్యి అక్కడ ఇంకో ప్యాటర్న్లా ఆపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ పరకాయ ప్రవేశం ద్వారా అంటే ప్రూవ్ అయిన విషయాలు ఏమంటే, మనిషి తన బాడీనే కాదు ఇంకొకరి బాడీని కూడా ఆపరేట్ చేయొచ్చు తన సెన్సెస్తో, తన కాన్షియస్నెస్తో. ఏలియన్స్ని మరి ఎలా కమ్యూనికేట్ చేసేవారు? ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఏం చేస్తున్నారు, డిజిటైజ్డ్ సిగ్నల్ కానీ, డిజిటైజ్డ్ శాటిలైట్ని కానీ స్పేస్లోకి పంపించి ఏలియన్స్ ఉన్నాయా లేదా రీసెర్చ్ చేస్తున్నారు. లేకపోతే సిగ్నల్స్ని ఒక రేడియో ఫ్రీక్వెన్సీ యాంటెన్నాస్ ద్వారా ప్రోబ్ చేస్తున్నారు, స్పేస్లోకి ఇట్లా పంపిస్తున్నారు. సో కొన్ని వర్షన్స్ ఏం చెప్తారంటే, మన యాన్సెస్ట్రల్స్ గుళ్ళు ఉంటాయి కదా, లేదా టెంపుల్స్ ఉంటాయి కదా, అవే ఒక కమ్యూనికేషన్ మీడియం లాగా యాక్ట్ చేస్తాయని చెప్పి, మనం అంటే పండితులు వీళ్ళు పఠించే ఆ మంత్రాల సౌండ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అవే ఒక కమ్యూనికేషన్ ప్యాటర్న్ లేదా ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడానికి వాడతారని చెప్పి కొంతమంది చెప్తుంటారు. మన యాన్సెస్టర్స్ మనకి ఈ మెథడ్ని చెప్పారు. గుళ్ళేపు ఏమన్నా మొక్కున్న జరుగుతుంది, పూజలు, పురస్కారాలు, ఇలా ఈ ప్యాటర్న్స్ అంతా ఇవి మనం దేవునితో మాట్లాడడానికి. దేవుడు అంటే మళ్ళీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్, వాళ్ళకు అర్థమయ్యే ప్యాటర్న్లో మనం మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయాలా, మనకు కొంచెం పాజిటివ్ సెన్సెస్ని, థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేయాలా అనుకుంటే కనుక, అంటే మనకి టెంపుల్స్ నుంచి ఆ ఎనర్జీని ఇస్తారని చెప్పి ఒక నమ్మకం అనమాట. దీనికి తగ్గ ప్రూఫ్స్ అన్ని, అంటే టెంపుల్స్ ఎందుకు వచ్చాయి, ఆ ఫామ్లోనే ఎందుకు కట్టాలా, వాటికి మళ్ళీ భూమి తిరిగే రొటేషన్ బేస్ చేసుకొని, లేకపోతే సూర్యుడు ఉన్న యాంగిల్ను బేస్ చేసుకొని ఆ టెంపుల్ గోపురాలు అనేటివి ఎందుకు ఆ ఫామ్లోనే బిల్డ్ చేయాలా, ఇలాంటి వాటన్నిటికీ ఆన్సర్స్ అనేటివి ఎక్కడో ఒకతానో ప్రూఫ్స్ మన యాన్సెస్టర్స్ పెట్టే ఉంటారు. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది యాన్సెస్ట్రల్ వరల్డ్లో మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటేషన్స్ అనేటివి ఉండేటివి, మనం వాటి నుంచి ఉన్న ఇంక్రిమెంటల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోకుండా మళ్ళీ ఒక కొత్త డైరెక్షన్ని రీస్టార్ట్ చేశాము. ఇది ఇంకో ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ ఇవంతా కూడా ఇంకో ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకో ప్యాటర్న్ ఆఫ్ లిపి కానీ, సౌండ్స్ కానీ,
ఈ టెక్నాలజీస్ కానీ ఇంకో ప్యాటర్న్లో మూవ్ అవుతా మళ్ళీ ఆ యాన్సెస్టర్స్ దగ్గర ఉన్న ఆ టెక్నాలజీని ఫైనల్గా అచీవ్ చేస్తామనేది ఒక అండర్స్టాండింగ్. ఈ కాన్సెప్ట్ మీద నాకున్న అండర్స్టాండింగ్ని అర్థమయ్యేలాగానే ప్రజెంట్ చేశామని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో బిల్డ్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ టాపిక్ మీద మీ వర్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కానీ లేకపోతే ఏమన్నా క్వైరీస్ని కానీ నాకు అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా కమెంట్ చేయండి. వాటికి రిలేటివ్ ఆన్సర్స్ దొరికితే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ పైన ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.